నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఈ మధ్య కాలంలో అనేక మంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే మరీ ముఖ్యంగా జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు ఇలాంటివి ఏజ్‌తో సంబంధం లేకుండానే చూస్తున్నాం. మరి వీటికి సంబంధించి ట్రీట్మెంట్‌లో వచ్చినటువంటి లేటెస్ట్ డెవలప్‌మెంట్స్ ఏంటి? కొత్త టెక్నాలజీస్ ఏంటి? ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కేజే రెడ్డి గారు. అట్ ద సేమ్ టైమ్ ఆయన పర్సనల్ ప్రొఫైల్ కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఈ మధ్య మనం ఎవ్వరిలో కదిపినా సరే కీళ్ళ నొప్పులు అంటున్నారు, జాయింట్ పెయిన్స్ అంటున్నారు. సమ్ ఏవో టెక్నాలజీస్ కూడా బోన్ గ్లూ అని వచ్చింది అంటున్నారు. యాక్చువల్లీ మనం బోన్ గ్లూ గురించి మాట్లాడే కన్నా ముందు ఈ జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ సమస్యలు ఏజ్‌తో సంబంధం లేకుండా రావడానికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ఆర్థరైటిస్ అనేది ప్రతి ఏజ్‌లో రావడానికి ఉంటుందమ్మా. అంటే ఎందుకు ఎక్కువ అనిపిస్తుందంటే ఈ రోజు రేపుల్లో అవేర్‌నెస్ ఎక్కువొచ్చింది ప్రజల్లో. ఇంతకుముందు ఏదో నొప్పి వస్తుంది, బోన్ సెట్టర్స్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకునే వాళ్ళు, దానంతట అదే తక్కువ ఏదో ఓసారి సివియర్‌గా అయితే వచ్చేవారు. కానీ ఇప్పుడు ఎలా అంటే ప్రతి ఒక్కరికి అవేర్‌నెస్, హెల్త్ అవేర్‌నెస్సు, ఈ ఆర్థరైటిస్ అవేర్‌నెస్సు, జాయింట్ పెయిన్స్ గురించి అవేర్‌నెస్ బాగా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే దీనికి ట్రీట్మెంట్ ఉందని చాలామందికి తెలుసు. అందుకని ముందుకొచ్చి డాక్టర్స్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో అవేర్‌నెస్ మంచిదే. బట్ దీనివల్ల భయం పెరగదంటారా? అవేర్‌నెస్ ఉండి అండర్‌స్టాండింగ్ ఉంటే మనకు ఒక డిసీజ్ గురించి బాగా అండర్‌స్టాండింగ్ ఉందనుకోండి, భయం తక్కువ అవుతుంది. తెలియని డిసీజ్ గురించే భయపడతాం మనం. ప్రతి ఒక్కరు ఎందుకు భయపడతారంటే ఏ నొప్పి వచ్చినా క్యాన్సరా అనుకుంటారు. చాలా వరకు భయపడే దేనికి భయపడతారు? క్యాన్సర్ నెంబర్ 1. సో ఎక్కడ నొప్పి వచ్చిందనుకో క్యాన్సరా ఏంటిదని. చాలామంది నా క్లినిక్ వచ్చిన వాళ్ళు మోకాళ్ళ నొప్పితో వస్తారు. ఎక్స్రే చేసి చూసి అమ్మాయిని చిన్నగా అరిగిపోయింది, సీరియస్ ప్రాబ్లం కాదు, ఇప్పుడు ఆపరేషన్ లాంటిది అవసరం లేదు, చిన్న మెడిసిన్స్ ఫిజియోథెరపీతే తక్కువ అవుతుందంటే, నమస్కారం సార్, మీరు చెప్పిన సగం రోగం తగ్గిపోయింది సార్, నాకు మెడిసిన్స్ కూడా అవసరం లేదు సార్ అంటే రీఅష్యూరెన్స్ అనేది బిగ్గెస్ట్ మెడిసిన్ ఫర్ ఎనీ పేషెంట్. డాక్టరు బాగా రీఅష్యూర్ చేసి మీకు ప్రాబ్లం లేదు, సీరియస్ ప్రాబ్లం కాదు, అవసరం ఉంటే ఈ ట్రీట్మెంట్ ఉంది అని మనం ధైర్యం చెప్పామనుకోండి, సగం డిసీజ్ వెళ్ళిపోతుంది. యాక్చువల్ అవేర్నెస్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి బేసిక్ జనరల్ అవేర్నెస్ ఏముండాలి ఒక వ్యక్తిలో? ఇది ప్రతి పెయిన్ జాయింట్ పెయిన్ కాదు, ప్రతి పెయిన్ ఆర్థరైటిస్ కాదు కాబట్టి సో ఎలా ఏ టైంలో డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? అది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలా అంటే అవేర్నెస్ అనేది వచ్చినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. జాయింట్ పెయిన్స్ అనేటివి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. 1 or 2 డేస్లో వెళ్ళిపోతుంది. ప్రతిదానికి వరి అయి ప్రతిదానికి డాక్టర్స్ దగ్గర ఇవ్వడం మంచిది కాదు. సో ఏ పెయిన్ అయితే పర్సిస్టెంట్గా ఉండి మేబీ 2-3 డేస్ కొంచెం ఎక్కువ ఉండి దాని సిమ్టమ్స్ కొంచెం సివియర్గా ఉండి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ మళ్ళీ నెగ్లెక్ట్ చేయకూడదు. మన దగ్గర కొంచెం ఎక్స్ట్రీమ్ ఉంటారు, కొందరు పూర్తి నెగ్లెక్ట్ చేస్తారు, కొందరు చిన్నదానికే పరిగెత్తుకొని వస్తుంటారు. సో కొంచెం మనకు ఆ నాలెడ్జ్ ఉందనుకోండి, ఓకే ఇది సీరియస్ది కాదు, ఓన్లీ నడిచినప్పుడే వస్తుంది, నాకు ఇంతకుముందు ఏం ప్రాబ్లం లేకున్నది, ఏమి ఇంజురీస్ కాలేదు, అందుకని ఏదో క్రోసినో పారాసిటమాల్ లాంటి టాబ్లెట్స్ వేసుకొని 1-2 డేస్లో తగ్గలేదనుకోండి, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ మీరు బేసిక్గా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జనే కాకుండా స్పోర్ట్స్కి సంబంధించి కూడా స్పోర్ట్స్ ఆడే వాళ్ళకు కూడా మీరు ట్రీట్మెంట్ చేస్తారు కదా? సో అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అవును, స్పోర్ట్స్ మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్పోర్ట్స్ ఇంజరీస్లో చాలా ఇంజరీస్ అవుతుంటాయి. అవన్నీ మనం ఇమీడియట్గా ట్రీట్ చేయగలిగితే ఆర్థరైటిస్ ప్రివెంట్ అవుతుంది. మీరు అన్నారు చూడండి, జాయింట్ అంటే ఆర్థరైటిస్ అవేర్నెస్ అనేది ఇది జాయింట్ ప్రిజర్వేషన్ అంటాము. మనము ఏ రీజన్స్ వల్ల ఆర్థరైటిస్ వస్తుందో ఆ రీజన్స్ కన్నీ, ఆ కాజెస్ కన్నీ ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకోండి ముందే, ఆర్థరైటిస్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ పీపుల్లో నీ జాయింట్ తీసుకుందాం అనుకోండి, దాంట్లో లిగమెంట్స్ ఉంటుంది, కార్టిలేజ్ ఉంటుంది. ఇంజురీస్ వల్ల ఏమవుతుందంటే ఇవి డ్యామేజ్ అయి ఉంటాయి, తెగిపోయి ఉంటాయి, టేర్ అయి ఉంటాయి. అది ఓసారి ఏమవుతుందంటే నెగ్లెక్ట్ చేస్తారు. జనరల్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఎక్స్రే తీసుకుంటారు. ఎక్స్రేలో నార్మల్గా ఉంటుంది, బోన్ ఫ్రాక్చర్ అయితేనే తెలుస్తుంది. ఎంఆర్ఐ స్కాన్లో మనకు తెలుస్తుంది ఏముండేది. ఈ రోజు రేపుల్లో ఎంఆర్ఐ స్కాన్ చాలా ఈజీ, 10 minutesలో స్కాన్ అయిపోతుంది. అందుకని ఎవరికైతే స్పోర్ట్స్ ఇంజరీ కాకుండా మన ఇండియాలో ఈక్వలెంట్ టు స్పోర్ట్ ఇంజరీస్ 2-wheeler ఇంజరీస్ చాలా అవుతుంటాయి. పెడెస్ట్రియన్స్ 2-wheeler ఇంజరీస్. ఎవరికైతే మోకాళ్ళు దెబ్బ తగిలి ఎక్స్రే నార్మల్గా ఉండి అది సింపుల్ పెయిన్ కిల్లర్స్తో తగ్గకుండా పెయిను, స్వెల్లింగు, లింపింగు, మెట్లు ఎక్కడ దిగడం ఇబ్బంది, కింద కూర్చోవడం ఇబ్బంది ఉందనుకోండి,
తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఈ విధంగా ఉంది సార్, ఒకవేళ మీరు డాక్టర్ ఒకవేళ ఏం లేదని పంపిస్తే నాకు ఇబ్బందికరంగా ఉంది, ఒక ఎంఆర్ఐ స్కాన్ అడ్వైజ్ చేస్తారా అని ధైర్యంగా అడగొచ్చు. ఎందుకంటే ఇది అవేర్నెస్ అంటారు దీన్ని. పేషెంట్కు మెడికల్ నాలెడ్జ్ ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, లెవెల్ ఆఫ్ డిస్కషన్ బాగుంటుంది. సో ప్రాపర్ డిసిషన్ చేసుకోవడానికి వీలవుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో స్పోర్ట్స్ ఆడడం కానివ్వండి, లేదంటే జనరల్గా కూడా ఇంట్లో కింద పడ్డా చేసినా ఏదైనా యాక్సిడెంట్ అయినా కొన్ని దెబ్బలు కనిపించవు, కానీ అవి నొప్పులు ఉంటాయి, మూగ దెబ్బలు కైండ్ ఆఫ్ అంటూ ఉంటారు. సో చాలా మంది ఫస్ట్ చేసే పని ఏంటంటే ఒక కట్టు కట్టించేసుకోవడం, మసాజ్ ఏదో ఆయిల్ మసాజ్ చేయించేసి ఒక కట్టు కట్టించేయడం. ఆ పెయిన్ అనేది అన్బేరబుల్ ఉంటాయి. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే దెబ్బలు తగిలినప్పుడు ఎముక విరగకుంటే ఏం ప్రాబ్లం లేదు, కానీ ఈ కట్టు కట్టించుకోవడం అనేది, లీవ్స్ రసాలు పెట్టడం అనేది, పసుపు పెట్టడం పాతకాలం. ఈ రోజు ఏపుల్లో ఏంటంటే మెడిసిన్లో ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. బ్లైండ్గా ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకోవద్దు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ముందు ప్రాబ్లం అడగాలి. నా ప్రాబ్లం ఏంటి సార్? ఆ ప్రాబ్లం తెలుసుకోతే ట్రీట్మెంట్ ఎవరైనా ఇవ్వగలుగుతారు. ఈవెన్ నౌ మెడిసిన్లో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ నోయింగ్ ది ప్రాబ్లం. అంటే డయాగ్నోసిస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది వెళ్తారు, ఏదో తెలియదు ఏదో రాసేసి మెడిసిన్స్ రాస్తారు అంతే, కానీ అది వెరీ బ్యాడ్ వే. సైంటిఫికల్లీ తెలవాలి ప్రాబ్లం ఏంటిది. 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ దే రిజాల్వ్ ఆన్ దేర్ ఓన్, ఏం లేకుండానే. సో మీరు అన్నట్టు కట్లు కట్టుకోవడం ఇవన్నీ ఏంటంటే ఓన్లీ టెంపరీ థింగ్స్. అంటే ఆ కట్లు కట్టుకోకున్నా కూడా తగ్గిపోతుంటుంది. సో ఈ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషి, ప్రతి పర్సన్ ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నా ప్రాబ్లం ఏంటి, దాట్స్ ఇంపార్టెంట్. అయితే ఇక ట్రీట్మెంట్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడితే, ఈ మధ్య బోన్ గ్లూ అనేది వింటున్నాం సార్. అసలు ఈ ప్రొసీజర్ ఏంటి, అసలు బోన్ గ్లూ అంటే ఏంటి, అట్ ద సేమ్ టైం దాని రీసెర్చ్ ఎంతవరకు వచ్చింది, ఇది మన రెగ్యులర్ ప్రజల్లోకి రావడానికి ఎంత టైం పడుతుంది? అవును, బోన్ గ్లూ అనేది ఎప్పటి నుంచో ఉంది, మేము యూజ్ చేస్తూ ఉంటాం బోన్ గ్లూ. బోన్ గ్లూ జనరల్లీ ఎలా అంటే, మనము జాయింట్ లోపల కార్టిలేజ్ డ్యామేజ్ అయినప్పుడు చిన్న పీసెస్ ఉంటాయి. మనము జనరల్గా ఫ్రాక్చర్ అయినప్పుడు ప్లేటు, స్క్రూ, నెయిల్ వేస్తాము. సో అది చాలా చిన్న పార్ట్ కనుక దాన్ని బోన్ గ్లూ పెడతాము. ఫైబ్రిన్ గ్లూ అంటాము. బోన్ గ్లూ అంటే ఫైబ్రిన్ గ్లూ డెరివేటివ్. స్కిన్కి ఈరోజు రేపుల్లో సూచస్ లేకుండా ఈ గ్లూ పెట్టేస్తున్నాము. వితౌట్ సూచస్ అతుకొని పోతుంది. చిన్న కట్ అయినా కూడా గ్లూ పెట్టేయచ్చు, ఈజీలీ అవైలబుల్ ఇన్ ఫార్మసీలో. అదేవిధంగా కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నది బోన్ గ్లూ అంటాం. కానీ దీని లిమిటేషన్ ఏంటంటే లాంగ్ బోన్స్, అంటే బిగ్ బోన్స్, థై బోన్ కానీ లెగ్ బోన్, బిగ్ బోన్స్ అయితే ఈ బోన్ గ్లూ సపోర్ట్ చేయదు. దాన్ని బదులుగా మనం రాడ్ వేస్తే ఇమీడియట్గా నడిపించగలుగుతాం. ఈ బోన్ గ్లూ ఎప్పటి నుంచో ఉంది, మళ్ళీ న్యూ అంటే కొంచెం స్ట్రాంగ్గా వచ్చింది అది స్ట్రెంగ్త్. కొంచెం పెద్ద ఫ్రాక్చర్స్, స్పెషల్లీ జాయింట్ లోపల అయ్యే ఫ్రాక్చర్స్కు ఇది వెరీ యూస్ఫుల్. కామన్గా యూజ్ చేస్తూ ఉన్నాము. కానీ రీసెంట్లీ చైనాలో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ వచ్చింది మన దగ్గర, అది నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా. దట్ ఈస్ స్టిల్ ఎక్స్పెరిమెంటల్. బట్ అది వచ్చేస్తే మాత్రము ఇట్స్ అ బిగ్ హెల్ప్ ఫర్ స్పెషల్ ఇన్ చిల్డ్రన్, ఓల్డ్ పీపుల్ ఎలా అంటే ఫ్రాక్చర్ చాలా వీక్గా ఉంటాయి, బోన్స్ చాలా వీక్గా ఉంటాయి. ప్లేట్స్, స్క్రూస్ వేయడం వల్ల ఏమవుతుందంటే కట్ త్రూ అవుతాయి, సరిగా హోల్డ్ చేయదు. ఈ న్యూ బోన్ గ్లూ ప్రాబబ్లీ యూస్ఫుల్ ఉంటుంది వాళ్ళు. అయితే కొంతమందిలో మీరు అన్నట్టు రాడ్స్, ప్లేట్స్ వేయడం జరుగుతుంది జాయింట్స్ కి సంబంధించి. సో అవి మళ్ళీ సర్టెన్ టైం తర్వాత తీసేయాలి. ఒకవేళ తీయకపోతే ఏం జరుగుతుంది, ఎందుకని తీయాలంటారు? 80% ఆఫ్ ది టైం తీయనవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు రేపు వేసే ఇంప్లాంట్స్ ఎలా అంటే పర్మనెంట్గా ఉండేవి ఉంటాయి. టైటానియం ఇంప్లాంట్స్, స్పెషల్ నాన్ రియాక్టివ్, నాన్ ఇరిటెంట్, నాన్ టాక్సిక్ ఇంప్లాంట్సే వేస్తాం. ఎప్పుడు తీస్తామంటే ఎవరైతే ముందు వీళ్ళకి సర్జరీ అవసరం ఉంది అనుకున్న వాళ్ళకి తీసేస్తాము. చిన్నపిల్లల్లో తీసేస్తాము ఓసారి, ఎందుకంటే గ్రోత్ ఉంటుంది. తర్వాత కొందరికి సైకలాజికల్ ఏమవుతుందంటే సంథింగ్ ఫారిన్ బాడీ అని ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళకి తీసేస్తాము. కానీ మెయిన్ ఏమవుతుందంటే ఆ ప్లేటు ఉన్న దగ్గర, స్క్రూ ఉన్న దగ్గర ఇరిటేషన్ వస్తుంటుంది ఓసారి. కొంచెము లెగ్లో వేసినప్పుడు ఏంటంటే దానిపైన ఎనఫ్ కండరం లేకుండా, ఫ్యాట్ లేకున్నప్పుడు పెయిన్ వస్తుంది. దాట్స్ మెయిన్ ఇండికేషన్ ఫర్ రిమూవల్. కానీ రొటీన్గా తీయం. ఓకే. అండ్ సమ్ పిఆర్పి అనే ట్రీట్మెంట్ విన్నాం, దాని ప్రొసీజర్ ఏంటి, రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి? అవును, పిఆర్పి అనేది ఈ రోజు రేపుల్లో పిఆర్పి ఈజ్ ఎ గుడ్ మెటీరియల్ బట్ బ్యాడ్లీ అడ్వర్టైజ్డ్. ఓకే. ఎందుకంటే దానివల్ల కమర్షియలైజేషన్ చాలా అవుతుంది.
అండ్ ఇట్స్ బ్యాడ్ పబ్లిసిటీ వస్తుంది పిఆర్పి వల్ల. అసలు ఎందుకంటే ఈ పిఆర్పి అనేది కేవలం బోన్స్ కదా సార్, లేదంటే ఈ హెయిర్ గ్రోత్ పిఆర్పి అన్నిటికీ వింటున్నాము? అన్నిటికీ పిఆర్పి అంటే యాక్చువల్ ఏంటంటే ప్లాస్మా రిచ్ ప్లేట్లెట్స్. ఓకే. ప్లేట్లెట్స్ ఎలా అంటే ఎక్కడైనా ఇస్తే ప్లేట్లెట్స్ స్టెమ్ సెల్గా కన్వర్ట్ అయ్యి రిపేర్ కెపాసిటీ ఉంటుంది. ఓకే. కామన్లీ పిఆర్పి ఎవరు తీసుకుంటారు? ఫేషియల్ ట్రీట్మెంట్కి ఇస్తుండేవు, కాస్మెటిక్. ఎస్. పిఆర్పి వెరీ కామన్. ఈ అవును, బ్యాగ్స్ వింటున్నాం. రావడము, ఫేస్ టైట్ చేయడము, పిఆర్పి ఇంజెక్షన్ వెరీ కామన్. పిఆర్పి బోటాక్స్ ఇస్తూ ఉంటారు. హెయిర్కి ఈజ్ వెరీ కామన్. ఎస్. హెయిర్ ఫాల్ కావడానికి, స్కిన్ రింకిల్స్ రావడానికి ఇస్తూ ఉంటాము. కానీ మేము ఇచ్చేది పిఆర్పి జాయింట్స్కి ఇస్తాం. అచ్చా. జాయింట్ లోపల ఈ గుజ్జు అరిగిపోయినప్పుడు పిఆర్పి ఇస్తున్నా, కానీ లిమిటెడ్ వాటికి ఇస్తాం. అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకు పిఆర్పి యూస్ఫుల్ అవుతుంది, దానివల్ల నష్టం ఉండదు. కానీ ఒక్కొక్కసారి ఈ రోజే ఒక పేషెంట్ వచ్చారు, సివియర్ ఆర్థరైటిస్ ఉంది, యాక్చువల్గా 60 year old లేడీ, సివియర్ ఆర్థరైటిస్ ఉంది, సర్జరీ అవసరం ఉంది. సర్జరీతో భయపడి చాలామంది దగ్గరికి వెళ్ళి మల్టిపుల్ ఇంజెక్షన్ తీసేసుకొని చాలా అంటే లాక్స్ ఆఫ్ మనీ ఖర్చు పెట్టేసేసి ఫైనల్లీ నీ జాయింట్ గాట్ ఇన్ఫెక్టెడ్. అంటే ఇక్కడ అవేర్నెస్, ప్రాబ్లం డయాగ్నోస్ అవ్వకపోవడం. అండ్ అంటే అన్నెసరీ. అండ్ దిస్ వాజ్ గివెన్ బై నాన్ ఆర్థోపెడిక్ సర్జన్. పిఆర్పి ఇంజెక్షన్ జనరల్లీ ఆర్థోపెడిక్స్లో ఆర్థోపెడిక్ సర్జనే ఇవ్వాలి. ఓకే. ఏదో పెయిన్ స్పెషలిస్ట్ అని వేరే క్వాక్స్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు రేపట్లో జాయింట్ లోపల. దట్స్ నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే ఎనీ ఇంజెక్షన్ ఇంటూ ద మేజర్ జాయింట్ ఆపరేషన్ థియేటర్లో ఇవ్వాలి, స్టెరైల్ కండిషన్స్లో ఇవ్వాలి, చాలా ఇంపార్టెంట్. కానీ పిఆర్పి ఈజ్ యూస్ఫుల్ బట్ సెలెక్టెడ్ కేసెస్లో. ఇప్పుడు ఆర్థరైటిస్ మొత్తం తీసుకుంటే ప్రాబబ్లీ 10% ఆఫ్ ది పీపుల్లో పిఆర్పి బెనిఫిట్ అవుతుంది. ఆర్థోపెడిక్ డాక్టర్ని ఒక పేషెంట్ అసలు ఎప్పుడు కలవాలి, అది ఆర్థోపెడిక్ డాక్టర్నే కలవాలని ఎలా గుర్తించాలి? అది ఇంపార్టెంట్. ఇప్పుడు యూరోప్లో, అమెరికాలో అయితే ఆర్థోపెడిక్ సర్జన్ డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇవ్వరు, ఫ్యామిలీ ఫిజిషియన్ ఉంటారు. ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ఫిజిషియన్ ట్రీట్ చేస్తారు. ఓ 10% ఎప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్ ఐడియల్లీ కలవాలంటే ఎప్పుడైతే ఆర్థోపెడిక్ ఆపరేషన్ అవసరం ఉండొచ్చు అన్నప్పుడే కలవాలి. ఎవరికి అవసరం లేదో జనరల్ ఫిజిషియన్, ఫ్యామిలీ ఫిజిషియన్, ఏ ఫ్యామిలీకైనా ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యామిలీ ఫిజిషియన్ జనరల్లీ బాడీ మొత్తం చూస్తారు, ఏ ప్రాబ్లం ఉన్నదని జనరల్గా అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ స్పెసిఫిక్ అవసరం ఉంది ఈ జాయింట్కు ఆర్ బోన్స్, జాయింట్స్, మసిల్స్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్స్కి వెళ్ళడం మంచిది. కానీ మన దగ్గర ఎలా ఉంటుంది, పేషెంటే డిసైడ్ చేస్తారు, డైరెక్ట్ వెళ్ళిపోతారు. డాక్టర్ ట్రీట్మెంట్ కూడా మీరు ఇట్లా చేయండి అని చెప్తారు. ఈరోజు రేపులో గూగుల్ డాక్టర్ చాలా మంది ఉంటారు కదా, డయాగ్నోసిస్ వాళ్ళే చెప్తారు, ట్రీట్మెంట్ వాళ్ళే చెప్పేస్తారు. సో అలాంటప్పుడు ఎలా అవుతుందంటే కొంచెము డాక్టర్ ఒకవేళ డాక్టర్ స్ట్రాంగ్ ఉన్నాడు అనుకోండి, చెప్పి ఓకే విని ఊరుకొని ఓకే వాట్ ఎవర్ ఈజ్ బెస్ట్ ఫర్ హిమ్, హీ విల్ డూ ఇట్. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్పెషల్ యంగ్స్టర్స్ దే గెట్ క్యారీడ్ అవే. ఓ ఇలా నాతో డిస్కస్ చేశాడు, ఈ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ప్రాబబ్లీ పేషెంట్ నా దగ్గరికి రాడేమో అని భయపడతారు. కానీ అది వెరీ బ్యాడ్ థింగ్. తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే పేషెంట్కు ఫుల్ అవేర్నెస్ ఉందనుకోండి వాళ్ళ డిసీజ్ గురించి, దే గెట్ ది బెస్ట్ ట్రీట్మెంట్. కానీ అది సెన్సిబుల్గా యూజ్ చేయాలి. మళ్ళీ అయితే చిన్న పిల్లల్లో చూసుకుంటే ఎందుకని ఈ మధ్య కాలంలో ఆర్థరైటిస్ సమస్యలు అంత చిన్న ఏజ్లో వస్తున్నాయి అంటారు? అవును, చిన్న ఏజ్లో రావడానికి కూడా అంటే ఇది జువెనైల్ ఆర్థరైటిస్ అంటాము, జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. చిన్నపిల్లల్లో ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది, కానీ ఈ రోజు రేపుల్లో ఎక్కువ అయిందని చెప్పలేము, కానీ డయాగ్నోస్ ఎక్కువ చేయగలుగుతున్నాం. ఎందుకంటే పీపుల్ కమింగ్ ఫార్వర్డ్, డిటెక్షన్ రేట్ ఎక్కువైంది. ప్రాబబుల్ ఇన్సిడెన్స్ ఎక్కువ కాకపోవచ్చు, కానీ డిటెక్షను, ట్రీట్మెంట్ ఎక్కువైంది. దట్స్ ఎ గుడ్ వే. ఎందుకంటే ఈ చిన్నపిల్లల్లో ఒకవేళ ఆర్థరైటిస్ మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే మెడిసిన్స్తోనే ట్రీట్ చేయగలుగుతాము, ఆపరేషన్ లేకుండా. దట్స్ వెరీ గుడ్ థింగ్. మీరు మోస్ట్ బిజియెస్ట్ డాక్టర్. మేము ఈ అపోలో హాస్పిటల్లో చూస్తే అన్ని డిపార్ట్మెంట్స్తో పోలిస్తే మీ దగ్గర వెయిటింగ్ రేషియో కూడా చాలా ఎక్కువ. సో మీరు జనరల్గా ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ? అరౌండ్ 30 years. 30 years. సో ఇంత ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు వస్తున్న ఈ జనరేషన్ చేంజ్ దీంట్లో మీకు రెగ్యులర్గా ఎలాంటి కేసెస్ ఎక్కువ పెరిగాయి అంటారు? నాకు జనరల్లీ ఎలా వస్తున్నాయంటే మెజారిటీ ఆఫ్ టైం కాంప్లికేటెడ్ కేసు వస్తాయి. అంటే నాకు రెఫర్ చేసేటి మెజారిటీ డాక్టర్స్ రెఫర్ చేస్తారు. ఆర్థోపెడిక్ సర్జన్ కూడా చాలా పెద్ద టీమే ఉంటుంది, డాక్టర్స్ రెఫర్ చేస్తారు. తర్వాత నా ఓన్ పేషెంట్స్
తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారు. అండ్ ఎలా అంటే జనరల్లీ అపోలో హాస్పిటల్ అంటే ఏమనుకుంటారు, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. వేరే దగ్గరికి వెళ్తారు, సమ్ పర్సెంటేజ్, ఒక ప్రాబబ్లీ 20% ఎలా అంటే వేరే దగ్గర ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్ కాలేదు, ఏదో ప్రాబ్లం ఉంది, మళ్ళీ ఆపరేషన్ అవసరం ఉంటుంది. అటువంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. మీరు ఒక సెలబ్రిటీ డాక్టర్ అని చెప్పొచ్చు. ఎంతమంది సెలబ్రిటీస్కి సెలబ్రిటీస్ అంటే ప్రాబబ్లీ చాలా మందికి ఇచ్చుంటాను. అంటే ఇది వెరీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే వి కెనాట్ డిస్క్లోజ్ నేమ్ ఆఫ్ ది సెలబ్రిటీ, బట్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్కు ట్రీట్మెంట్ ఇచ్చాను. అండ్ మెజారిటీ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీస్ చాలా మంది హీరోయిన్స్, యూ నేమ్ ది హీరో ప్రాబబ్లీ ఐ మట్ హావ్ సీన్ దెమ్ వన్స్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆపరేట్ కూడా చేశాను. సో ఉంటుంది, ఎందుకంటే ఒకసారి ఎలా అంటే మనము మీరు అన్నట్టు డాక్టర్స్కు ఇంపార్టెంట్ ఏంటిదంటే మనం అన్ని ఆపరేషన్స్ అన్ని ట్రీట్మెంట్ చేయలేము. కొన్ని దాంట్లోనే స్పెషలైజ్, ఆర్థోపెడిక్స్లో కూడా కొన్ని దాంట్లో స్పెషలైజ్. నా స్పెషాలిటీ నీ అండ్ హిప్ స్పోర్ట్స్. నేను దీంట్లో కూడా నేను ఏ ఆపరేషన్ ఎంజాయ్ చేస్తున్నో, ఏ ఆపరేషన్ మంచి రిజల్ట్ ఉంటుందో అదే చేస్తాను. నాకు చేతగానే ఆపరేషన్ చేయలేను, ఐ టేక్ హెల్ప్ ఫ్రమ్ అదర్ పీపుల్. అందుకని ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ వాట్ ఐ డూ అండ్ ఐ బిలీవ్ ఐ గెట్ గుడ్ రిజల్ట్స్. అందుకని పీపుల్ మోస్ట్ ఆఫ్ ది టైం ఎలా వస్తుంది, పేషెంట్స్ ఎలా వస్తారు, హియర్సే ఒక రికమెండ్ చేస్తారు, ఒక పేషెంట్ ఇంకో పేషెంట్కి రికమెండ్ చేస్తారు. చేసిందంత మాత్రానే మన దగ్గరికి వచ్చి ఆపరేషన్ చేసుకుంటారని లేదు, వాళ్ళు వచ్చి మన అసైజ్ చేస్తారు. మనము చెప్పేది కరెక్టా కాదా, బిలీవ్ చేస్తామా అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకో అడ్వైస్ ఫర్ ద యంగ్ డాక్టర్స్ ఏంటంటే నెవర్ సే 100% సక్సెస్ఫుల్. 100% సక్సెస్ఫుల్ అంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, ప్రాబబ్లీ బికాజ్ ఈ మే నాట్ బి టెల్లింగ్ ది ట్రూత్ అండ్ దేర్ ఇస్ నో ప్రొసీజర్ ఆ ట్రీట్మెంట్ విచ్ ఇస్ 100% సక్సెస్ఫుల్. అండ్ ఎనీ ప్రొసీజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కాంప్లికేషన్ లేని ప్రొసీజర్ లేదు. చిన్న టాబ్లెట్ తీసుకున్నా దేర్ సమ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ విధంగా ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ టు ద పేషెంట్ దే బిలీవ్ యూ. ఇనిషియలీ ప్రాబబుల్లీ వెళ్ళిపోతారు, కానీ తర్వాత రియలైజ్ అవుతారు, ఓకే ఈ డాక్టర్ కరెక్ట్ చెప్పారు, దే విల్ కమ్ బ్యాక్ టు యూ. సో కమింగ్ టు యువర్ పర్సనల్ ప్రొఫైల్, యాక్చువల్లీ మీకు అపోలో హాస్పిటల్కి ఉన్న అసోసియేషన్ ఎన్ని ఇయర్స్ బాండింగ్, అండ్ అట్ ద సేమ్ టైం దానికి బిఫోర్ కూడా ఈ ఆర్థోపెడిక్ డాక్టరే అవ్వాలని, ఇలాంటి స్పెషలైజ్డ్ ఇదే తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఎక్కడ మీ నేటివ్ కూడా? మా నేటివ్ అంటే నేను చదివిందంతా హైదరాబాద్, మా నేటివ్ ఈజ్ మహబూబ్ నగర్. నేను అంటే లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా పేరెంట్స్ ఫార్మర్స్. నేను చదివింది విలేజ్లో చదివాను, కానీ తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ అని వచ్చాయి. అంటే డిస్ట్రిక్ట్లో టాపర్స్ని తీసుకొని తెలంగాణ రీజన్కు సర్వేల్లో ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎడ్యుకేషన్ బోర్డింగ్ స్కూల్ ఉండేది 1970s. నేను అక్కడ చదివాను. దాని తర్వాత సాగర్లో ఒక కామన్ జూనియర్ కాలేజ్ ఉంది, ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్. యూ నేమ్ టాప్ ఆఫ్ ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్స్, దే ఆర్ ఆల్ ఫ్రమ్ దోస్ స్కూల్స్. అండ్ ఇది తర్వాత ఉస్మానియాలో చేశాను. మాది ఫస్ట్ ఎంసెట్ బ్యాచ్ 1980 అండ్ ఐఎమ్ ఎంసెట్ టాపర్. తర్వాత నేను పీజీఐ చండీగఢ్ వెళ్ళాను, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో, అక్కడ చేసి దెన్ వెంట్ టు యూకేలో నియర్లీ 13 years ఉండి దెన్ కేమ్ బ్యాక్ అపోలో. నేను యూకేలో ఉన్నప్పుడు చైర్మన్ గారు అప్పుడు వచ్చేవాళ్ళు 90s యూకే వచ్చి డాక్టర్స్ని సెలెక్ట్ చేసేవాళ్ళు. ఆ విధంగా మెట్ హిమ్. కలిసినప్పుడు చెప్పారు, ఇఫ్ ఎట్ ఆల్ యూ కమ్ బ్యాక్ టు ఇండియా కమ్ అండ్ జాయిన్ అపోలో జూబ్లీ హిల్స్ అని చెప్పారు, హైదరాబాద్ అంటే. సో అపోలోతో ఎన్ని ఇయర్స్ అసోసియేషన్? నియర్లీ 22 years నౌ. 22 years. సో మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా బాగా క్లిష్టమైన కేసు ఇది అని ఫీల్ అయిన సందర్భం ఉందా? ఏ కేసు? చాలాసార్లు ఉంటాయి, చాలాసార్లు. ఎవ్రీ డే వి గెట్ ఉంటుంది. ఈరోజు సర్జరీ చేసిన ఒక లేడీ ఫ్రమ్ రాయచూర్ నుంచి, వెరీ వెరీ ఒబీస్ లేడీ, వెరీ డిఫికల్ట్ హిప్ ప్రాబ్లం ఉంది. సో అటువంటిప్పుడు మేము అంటే వీ హ్యావ్ స్ట్రెస్ ఉంటుంది కొంతవరకు, కానీ ఎలా అంటే స్ట్రెస్ తీసుకోకూడదు అంటే వీ షుడ్ హ్యాండిల్. స్ట్రెస్ ఉన్నప్పుడు ఎలా అంటే వీ షుడ్ టేక్ హెల్ప్ ఇఫ్ యూ గెట్ గుడ్ అసిస్టెంట్స్ అండ్ సెకండ్ ఒపీనియన్. మన టీంలో చాలామంది ఉంటారు అండ్ వీ షుడ్ నెవర్ హెజిటేట్ టు టేక్ సెకండ్ ఒపీనియన్. అంటే ఎక్స్రే ఈరోజు రేపు ఎక్స్రే పంపిస్తే ఓకే డూ దిస్ వన్ డూ బ్యాకప్. మనం ఎప్పుడు స్ట్రెస్ఫుల్గా ఉంటుందంటే మెంటల్లీ ప్రిపేర్ కాలేదు, మనకు అవసరమైన ఎక్విప్మెంట్ ఉందో లేదో వీఆర్ నాట్ షూర్ అన్నప్పుడు స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. కానీ మెజారిటీ ఆఫ్ దీస్ ఆపరేషన్స్ ఐ వుడ్ హావ్ డన్ ఇన్ ద పాస్ట్ మెనీ టైమ్స్, అదర్వైజ్ ఐ వోంట్ డూ ఇట్. ఒకవేళ నేను న్యూ ప్రాబ్లం ఉంది, న్యూ ఆపరేషన్ అంటే ఐ విల్ టేక్ సంబడీస్ హెల్ప్.
I will not do anything which is not familiar, not done in the past. ఓకే. సో డిఫికల్ట్ పేషెంట్స్ అంటే మాకు ఎలా ఉంటుందంటే ప్రాబబ్లీ ది ఆర్థోపెడిక్ ప్రొసీజర్ మే నాట్ బి వెరీ క్లిష్టమైనది కాకపోవచ్చు. పేషెంట్ ఓవరాల్గా చూస్తే చాలా క్లిష్టమైంది. లాస్ట్ వీక్ నియర్లీ 94-year-old లేడీలో ఫ్రాక్చర్ అయింది, హిప్ ఫ్రాక్చర్, ఆపరేషన్ చేయవలసి విఐపి. వెరీ అంటే నో, అది వెరీ అంటే డిఫికల్ట్ వన్, బికాస్ అది ఆపరేషన్ చేస్తే దిస్ బిగ్ రిస్క్ ఆఫ్ డెత్, చేయకపోతే ఆల్సో రిస్క్ ఆఫ్ డెత్. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్. అంతా చేసిన తర్వాత ఆ రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి వీ హ్యావ్ టు టేక్ ఆల్ ది ప్రికాషన్స్. అయిన తర్వాత ఐసీయూలో పెట్టవలసి వచ్చింది, కానీ పేషెంట్ రికవర్డ్. అండ్ ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్, నాట్ ఇండివిజువల్. ఆల్ టీమ్స్ హార్డ్ వర్క్ వల్ల ఏమవుతుందంటే వీ కెన్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు. అండ్ మీరు ఎప్పుడైనా ఎమోషనల్ కానీ లేదంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాటిస్ఫై అయిన కేసెస్ కానీ చూసుంటారు కదా? ఉంటాయి, చాలా ఉంటాయి. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక అమెరికన్ లేడీ వర్కింగ్ ఫర్ అమెరికన్ గవర్నమెంట్, తెలుగు లేడీ, ఓకే, ఇండియాకు విజిటింగ్ వచ్చారు. ఎవరో పెళ్ళి ఉందంటే వచ్చారు. ట్రైన్లో కాకినాడ వెళ్తున్నారు. సో అది మార్నింగ్ ఏదో 5 o'clock రీచ్ అయ్యింది. పడుకొని ఉన్నారు. ఏదో ఆగిపోయింది స్టే. ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే, వచ్చేసింది కాకినాడ వచ్చేసింది. రష్లో సూట్ కేసులు పట్టుకొని, ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోయారు కదా, సూట్ కేసులు పట్టుకొని దిగడానికి దిగుతూ ఉన్నారు. సడన్గా ట్రైన్ మూవ్ అయింది. ఓపెన్ డోర్ ఉన్నది, ఆమెకు తగిలి ట్రైన్ ట్రాక్లో పడిపోయింది. సో షీ లాస్ట్ 1 arm అండ్ ఆల్మోస్ట్ ఆల్ బోన్స్ ఫ్రాక్చర్ అయిపోయింది. సో దిస్ ఈజ్ అబౌట్ ఎంత 2 years బ్యాక్. ఆమె అక్కడ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేశారు అపోలో హాస్పిటల్, నాకు ఎవరో రికమెండ్ చేశారు. అండ్ ఫుల్ టీమ్గా ప్రాబబుల్లీ నియర్లీ షీ హ్యాడ్ అబౌట్ 8-9 ఆపరేషన్స్ చేసి ఐసీయూలో ఉండి 3 months తర్వాత వీ మేడ్ హర్ వాక్ అగైన్. అండ్ షీ వెంట్ బ్యాక్ టు అమెరికా అండ్ షీ సెంట్ మీ వీడియో. ఆమె ఓన్ గార్డెన్లో నడుస్తూ వీడియో కార్డు పంపించింది. ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే దాట్స్ వర్క్ big, సాటిస్ఫాక్షన్. yes, that's the biggest thing when making somebody. అంటే she could have died very easily. Oh my very God. easily she could have died. కానీ we made her walk again. అంటే ప్రతి బోన్ విరిగిపోయింది, ఒక ఆర్మ్ లాస్ అయిపోయింది, హిప్ జాయింట్స్ డిస్లొకేషన్, ఫ్రాక్చర్ అయినాయి, మల్టిపుల్ ఆపరేషన్స్. అండ్ షీ వెంట్ త్రూ మెనీ కాంప్లికేషన్స్. ఇక్కడ ఉన్నప్పుడు ఐసీయూలోనే చాలా రోజులు ఉన్నది. అటువంటిది ఎలా అంటే వీ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ, వెరీ అంటే సాటిస్ఫైయింగ్ ఉంటుంది బాగా. అండ్ మీ ఫ్యామిలీలో మీరేనా డాక్టర్? ఇంకా నా జనరేషన్లో నేను ఒక్కనే డాక్టర్. మేము అంటే మహబూబ్ నగర్లో నేను రీజన్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ లండన్, ఎందుకంటే నేను నెవర్ థాట్ ఐల్ కమ్ బ్యాక్ బికాస్ మీరెంతమంది, మీకెంతమంది పిల్లలు? నేను వీ క్యారీ బ్రిటిష్ పాస్పోర్ట్. నేను లండన్లో సెటిల్ కావాలని ఉన్నాను. మేము 5 brothers, ఒక సిస్టర్. అండ్ మీ బ్రదర్స్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్. ఎవ్రీ వీకెండ్ కలుస్తూ ఉంటాము. నాకు సన్ అండ్ డాటర్, ఇంజనీర్, అండ్ షీఈ్ ఏ కాస్మెటాలజిస్ట్, డెర్మటాలజిస్ట్. ఓకే, సో ఒకరు ఉన్నారు. మరి నా జనరేషన్లో ఒకనే, మా నెక్స్ట్ జనరేషన్లో చాలా మంది ఉన్నారు. మేము ది రీజన్ ఐ కేమ్ బ్యాక్ ఈస్ ఫస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసాము, ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఇన్ మహబూబ్ నగర్లో. ఇప్పుడు 27 years బ్యాక్ స్టార్ట్ చేసాము. అది ఎవరు చూస్తున్నారు ఇప్పుడు? అంటే నేను వన్స్ ఇన్ వీక్ ఐ గో. మా 4 brothers ఉంటాము. 4 brothers ప్లస్ 2 partnersతో స్టార్ట్ చేసాము. మీ మిసెస్ ఏం చేస్తుంటారు? ఆమె ఫుల్ టైమ్ హౌస్ వైఫ్, బిజియర్ దెన్ మీ. బేసికలీ షీఈ్ ఎ మైక్రోబయాలజిస్ట్, డాక్టర్. యూకేలో ఉన్నప్పుడు పనిచేసింది, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా డెడికేటెడ్. బికాస్ ఆఫ్ హర్ ఐఎమ్ ఏబుల్ టు వర్క్. మేము చూస్తుంటాం కదా, చాలా మంది మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తూనే ఉంటారు, బికాస్ అంతమంది పేషెంట్స్ ఉంటారు కాబట్టి. ఎలా సుమారుగా ఎంతమందిని ట్రీట్ చేస్తారు మీరు యావరేజ్గా పర్ డే? అంటే సర్జరీస్ మేబీ అబౌట్ 10-12 surgeries per day చేస్తాము. పేషెంట్స్ అంటే వేరియబుల్. ఐ సీ అప్ టు మేబీ వేరియబుల్ బిట్వీన్ 40 to 60 patients ఎవ్రీ డే. ఈరోజు ఎందుకంటే లాస్ట్ 2 days ఐ వాజ్ నాట్ దేర్. ఈరోజు వెరీ బిజీ డే. సాటర్డే జనరల్లీ యాక్చువల్లీ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది సార్ మీ డే? 8 o'clock, ఈవినింగ్ 7 o'clock వరకు. అండ్ ఎవ్రీ డే మార్నింగ్ ఐ డూ, అంటే జనరల్ ఇంతకుముందు గోల్ఫ్ వెళ్ళేవాడిని. ఓకే, దట్స్ హౌ వి కీప్ అవర్ సెల్ఫ్. నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. ఐఎమ్ అబౌట్ టు ఆస్క్ యూ, మరి మీ హాబీస్ ఏంటి, మీ ఆట విడుపు ఏంటి? వీటన్నిటి మధ్యలో మోస్ట్ బిజియెస్ట్ డాక్టర్, ఫ్యామిలీకి ఎంత టైం కేటాయిస్తారు? మీకు బేసిక్గా మీ ఎంటర్టైన్మెంట్ ఏంటి లైఫ్లో? నా ఎంటర్టైన్మెంట్ గోల్ఫ్ ఆడతాను. అదర్వైజ్ గోల్ఫ్ వెళ్ళకపోతే
ఎవ్రీడే వర్కౌట్. మా ఇంట్లోనే జిమ్ ఉంది. ఎవ్రీడే ప్రాబబ్లీ ఉదయం సాయంత్రం కలిసి 1 అవర్. ఫిట్నెస్ అది వర్క్ ఎంటర్టైన్మెంట్ అయితే కాదు. కాదు. ఫ్యామిలీతో జనరల్లీ స్పెండింగ్ విత్ ఫ్యామిలీ ఈజ్ మై ఎంటర్టైన్మెంట్. అండ్ సండే ఫుల్ సండే ఓకే. సండే సండే సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి సండే ఓకే. family, and we travel. We love traveling, go around, play every year, maybe 2-3 times go out. అగైన్ కమింగ్ టు మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, ప్రతిదీ సడన్గా క్యాన్సర్ అనుకునే పరిస్థితి కూడా ఉంది కాబట్టి యాక్చువల్ బోన్ క్యాన్సర్ని ఎలా డిఫైన్ చేస్తారు, దాన్ని ఎలా గుర్తించాలి స్టార్టింగ్ స్టేజ్లో, దాని ప్రొసీజర్ ఏంటి? బోన్ క్యాన్సర్ అనేది వెరీ రేర్ ప్రాబ్లం, చాలా రేర్. బోన్ ట్యూమర్స్ లెస్ దెన్ 1% ఉంటాయి ఓవరాల్గా చూస్తే. అండ్ బోన్ క్యాన్సర్ జనరల్లీ సెకండరీ డిపాజిట్స్ అంటాం. అంటే ఎవరికైనా వేరే క్యాన్సర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లంగ్, బ్రెస్ట్, థైరాయిడ్, కిడ్నీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు ఆ డిపాజిట్స్ బోన్లో వస్తాయి. దట్స్ ద కామనెస్ట్ క్యాన్సర్ బోన్ క్యాన్సర్లో. ఎనీ బోన్ క్యాన్సర్ అంటే బోన్ పెయిన్ ఉంటుంది. పెయిన్ స్వెల్లింగ్ పర్సిస్టెంట్గా ఉండి, అంటే రెస్ట్ పెయిన్ ఉండి, నైట్ పెయిన్ ఉండి, సింపుల్ పెయిన్ కిల్లర్స్తో సబ్సైడ్ కాకపోవడము, ఎనీ లెగ్ పైన థై పైన కానీ అరౌండ్ నీ స్వెల్లింగ్, సడన్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ స్వెల్లింగ్, అంటే స్లో గ్రోయింగ్ కాకుండా ఫ్యూ డేస్లోనే పెద్దగా అయిందనుకోండి, అండ్ నొప్పిగా ఉండి, మూమెంట్స్ లాస్ ఉండి, నడవలేకపోవడం అనేది బోన్ క్యాన్సర్ వస్తుంది. కానీ బోన్ క్యాన్సర్ అనేది వెరీ రేర్. యాక్చువల్లీ బోన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? బోన్ కంటే బోన్కు సంబంధించిన బోన్ ఇట్ సెల్ఫ్ ఉంటుంది, బోన్ కలిసిన దగ్గర జాయింట్కి ఉంటుంది, మసిల్స్కి ఉంటాయి. ఇవన్నీ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అంటాం. ఇవన్నీ ఆర్థోపెడిక్స్, మసిల్, బోన్ అండ్ జాయింట్స్. సో చిన్నపిల్లలు వచ్చే ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి. ట్రామా వల్ల, అంటే బై బర్త్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. హిప్ ప్రాబ్లం కానీ, ఫీట్ అబ్నార్మాలిటీ ప్రాబ్లము, స్పైన్ ప్రాబ్లమ్స్, డ్యూరింగ్ గ్రోత్ అప్పుడు మీరు చూసింటారు బోల్డ్, అంటే లెగ్స్ బెండ్ అయి ఉండడము, అది డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ అంటాము. అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ కామన్, జాయింట్ ఇన్ఫెక్షన్స్ అనేది ఒక ఇన్ఫెక్షన్, బిగ్ థింగ్. ఇంజురీ మెజారిటీ మన ఇండియాలో ఫ్రాక్చర్స్ కావడం, బోన్స్ జాయింట్స్ ఫ్రాక్చర్స్ కావడం, దట్స్ అ కామనెస్ట్ ప్రాబ్లం. తర్వాత డీజనరేటివ్ అంటారు, అంటే ఏజ్ వచ్చే కొద్దీ ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది. అండ్ అదర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఆస్టియోపోరోసిస్ అంటాం, అంటే బోన్ వీక్ కావడం, మన బోన్ మాస్ వీక్ కావడం. ఎస్పెషల్లీ పోస్ట్ మెనోపాసల్ ఉమెన్లో కానీ ఓల్డ్ పీపుల్లో బోన్స్ వీక్ అయ్యి సింపుల్ ఫాల్తో బోన్ ఫ్రాక్చర్ అవుతుంది. అండ్ కొంతమందికి మీరు మెడికేషన్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో ఆఫ్టర్ సర్జరీ ఆర్ ఆ టైంలో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, పర్వాలేదులే మనం ఫుడ్ ఇంటేక్లో ఆ కాల్షియం విటమిన్స్ తీసుకోవచ్చు, అన్ని మెడికేషన్ మీద ఆధారపడడం ఎందుకులే అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఈజ్ దట్ రైట్ ప్రొసీజర్? అంటే మనము ఇమీడియట్ పోస్ట్ ఆప్ పీరియడ్లో ఆపరేషన్ అయిన తర్వాత మనకు హీలింగ్ కావాలంటే ఈ సప్లిమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాబబ్లీ జస్ట్ ఫుడ్ వల్ల సరిపోవు, రొటీన్ వాళ్ళకి సరిపోతుంది. ఎందుకంటే 2 కాల్షియం టాబ్లెట్స్ అంటే 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ ఈజ్ ఈక్వలెంట్. కానీ కొన్ని వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఇమీడియట్ ఆపరేషన్ తర్వాత హై ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫాలో కావాలి డాక్టర్ చెప్పినంత వరకు. ప్రాబబ్లీ 1-2 months తీసుకోవాల్సిన అవసరం. అండ్ మీరు యూకేలో ఒక 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఇండియాకు వచ్చారు. సో ఇక్కడ ఒక 22 years మీరు అపోలో హాస్పిటల్లో చూసారు. బేసికల్లీ ట్రీట్మెంట్లో వచ్చినటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ కూడా ఏంటి? నేను వచ్చినప్పుడు చాలా డిఫరెన్స్ ఉన్నది. కొన్ని ట్రీట్మెంట్ అవైలబుల్ ఉండేది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఆపరేషన్ తీసుకుంటే నీ రిప్లేస్మెంట్ తప్ప మిగతా ఆపరేషన్స్ అన్నీ ఎండోస్కోపిక్, అంటే కీహోల్ సర్జరీ చేసేవాళ్ళం యూకేలో. నేను వచ్చినప్పుడు ఇక్కడ అది నాట్ అవైలబుల్. ఇప్పుడు ఈజీలీ అవైలబుల్. ఇప్పుడు ఎలా అంటే యూకేలో ఈ స్టేజ్లో ఏది అవైలబుల్ ఉన్నాయో ఇండియాలో అన్నీ అవైలబుల్ ఉన్నాయి. బట్ మీరు ఈ అడ్వాన్స్డ్ అప్పుడే చూసేశారు. అప్పుడు అంతవరకు అది. అంటే జనరల్గా యూకేలో ఎలా అంటే ఆర్థోపెడిక్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ సెంటర్ యూకేలో ట్రైనింగ్, అందుకని చాలామంది యూకేకి వెళ్తారు. కానీ ఇప్పుడు ఎలా అంటే ఒక డిఫరెన్స్ ఏంది యూకే ఇండియా కంటే, యూకేలో ఎవ్రీబడి గెట్ సేమ్ ట్రీట్మెంట్. ఇండియాలో ప్రాబబ్లీ హార్డ్లీ 20% ఆఫ్ ది పీపుల్ గెట్ హైయెస్ట్ బెస్ట్ ట్రీట్మెంట్. 80% ఏమి ట్రీట్మెంట్ ఉండదు. అందుకని లేటెస్ట్ ట్రీట్మెంట్కు యాక్సెసిబిలిటీ లేదు కదా. అంటే ఇక్కడ మనము ఏదైతే బోన్ గ్లూ డిస్కస్ చేసామో, కైండ్ ఆఫ్ పిఆర్పి మాట్లాడుకున్నాం, ఇలాంటివి ఇంకా ఏంటి కొత్త డెవలప్మెంట్స్ వచ్చాయి? ఇప్పుడు రోబోటిక్ నీ రిప్లేస్మెంట్, రోబోటిక్స్ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వెరీ అడ్వాన్స్డ్.
ఇది మన బోన్స్ మసిల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటే మనము డాక్టర్స్ ఇంటర్ప్రిటేషన్ కంటే ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏమవుతుందంటే ఇంటర్ప్రిటేషన్ చాలా అడ్వాన్స్ ఉంటుంది. ఓకే. మనం ఒక డాక్టర్ ఏంది ప్రాబబ్లీ కొన్ని ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ ఎక్స్రేస్ కంపేర్ చేసి ఇది ఇలా ఉంటుందని, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటుంది, లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజీగా ప్రాసెస్ చేసి ఓకే దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అనేది అక్యురసీ రేట్ అనేది చాలా పెరిగింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్ సర్జరీ, నీ రోబోటిక్ సర్జరీలో మేము తక్కువ ఇన్సిషన్ ఇస్తున్నాము, ప్రిసిషన్ చాలా పెరిగిపోయింది. తర్వాత ఈ మెజర్మెంట్స్ అనేది మనము మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా చేయగలుగుతాము ఆర్టిఫిషియల్ అంటే రోబోటిక్ దాంట్లో. మనం ఎంత కట్ చేస్తున్నామో మనము చూస్తే మనకు తెలియదు, అసెస్మెంట్ తక్కువ ఉంటుంది. అదే మనము రోబోతో స్క్రీన్ పైన చెప్తూ ఉంటుంది 0.1 మిల్లీమీటర్ ఇంతే, ఆ ప్రిసిషన్ అనేది వచ్చింది. ప్రాబబుల్ అది ఇంకా ముందు చాలా డెవలప్ కావడానికి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అడ్వాంటేజెస్ ఎక్కువ అంటారా? చాలా అడ్వాంటేజెస్. ఎందుకంటే మీరు ప్రాబబ్లీ ప్రతి ఒక్కరు ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. కరెక్ట్. కొన్ని రోజుల తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ మే నాట్ బీ కౌంటెడ్ వెరీ మచ్. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏమవుతుందంటే ఈవెన్ న్యూ డాక్టర్స్ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని దే కెన్ బికమ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్. దట్ మే బి ది ఫ్యూచర్. సో ఫైనల్లీ జనరల్గా ప్రాబ్లమ్స్కి సంబంధించి ప్రిడిక్ట్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని డయాగ్నోస్ చేయడము, అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అనేది మాట్లాడుకున్నాం. సో రెగ్యులర్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఎలా ఉంటే బెటర్? అంటే బెస్ట్ వేస్ ఎలా మనము డాక్టర్స్ని ఎంత తక్కువ చూస్తే అంత మంచిది. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నెసరీ హాస్పిటల్ విజిట్స్ ఎలా ఉంటాయంటే యాంగ్జైటీ, స్ట్రెస్, అన్నెసరీ వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం. అది డాక్టర్స్ను అవాయిడ్ చేయాలంటే సింపుల్ మనము 3 థింగ్స్ చెప్తాను అనుకోండి. మనము ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్దీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ, గుడ్ ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. హెల్దీ డైట్, ప్రతి ఒక్కరంటే మనము అన్ని కాంబినేషన్ అంటే బ్యాలెన్స్డ్ డైట్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ తినడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా గుడ్ రెస్ట్, స్లీప్, 6 to 8 hours స్లీప్. ఈ 3 థింగ్స్ ఉన్నాయనుకోండి యూ విల్ బీ హెల్దీ మ్యాన్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ బిజీ ఆర్, యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ యువర్ సెల్ఫ్. దెన్ ఓన్లీ యూ కెన్ డూ జస్టిఫికేషన్ ఫర్ యువర్ ప్రొఫెషన్, ఏ ప్రొఫెషన్ అన్నా కూడా. అండ్ ఒక సీనియర్ డాక్టర్గా చెప్పండి, ఏదైనా సరే ఫెసిలిటీస్ కానివ్వండి ఈ ట్రీట్మెంట్కి సంబంధించి ఆర్థోపెడిక్కి ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఎట్లా ఉంది? అంటే ఓన్లీ ఇలా ప్రైవేట్ హాస్పిటల్స్లోనే అని కాకుండా ఏమైనా మెషినరీస్ కానీ వాటిలో కొత్త చేంజెస్ వచ్చాయా? గవర్నమెంట్ నుంచి కూడా ఏమైనా సపోర్ట్ ఉంటుందా? ఉంటుంది. గవర్నమెంట్లో అంటే నేను ఫ్రమ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. అప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజ్ వాజ్ ద టాప్ సెంటర్. ఎందుకంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండేవి కాదు. ఉస్మానియా హాస్పిటల్ ట్రీట్మెంట్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్. ఇది ఇప్పుడు అలా లేదు. ఒక విధంగా ఎలా అంటే మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్, ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఎలా అంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ బాగలేక బయటకు వచ్చేసారు. ఫెసిలిటీస్ కూడా బాగా లేవు. నథింగ్ అగెన్స్ట్ ఎనీబడి, బట్ నో ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ మీ సజెషన్స్ కూడా. ఎలా అంటే ఇప్పుడు ఈ సెంటర్స్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వీళ్ళు చాలా చేస్తూ ఉన్నారు. ఉస్మానియా వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్స్. ఎందుకంటే హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నది. జస్ట్ ఫ్యూ ప్రైవేట్ హాస్పిటల్స్లో సరిపోదు. ఇది ఓన్లీ 20%కే సరిపోతుంది. 80% ఇటువంటి నిమ్స్, ఉస్మానియా, గాంధీ బాగా ఇన్ఫ్రాస్ట్రక్చరు, మంచి డాక్టర్స్ ఎలా అంటే మనీ కొరకే పనిచేయరు. కొంత బ్యాడ్ నోషన్ ఏంటంటే డాక్టర్స్ అందరూ మనీ కొరకు పనిచేస్తారు. దట్స్ నాట్ ట్రూ. మంచి డాక్టర్స్, మంచి ఫెసిలిటీ ఉందనుకోండి ఇంకా బాగా చేయగలుగుతారు ఎనీవేర్. ఎందుకంటే మనము వాళ్ళ ప్రొఫెషన్ జస్టిఫై చేయగలగాలి. మంచి ఆపరేషన్ చేయాలంటే మంచి థియేటర్స్ ఉండాలి, మంచి పర్సనల్ ఉండాలి, ఎక్విప్మెంట్ ఉండాలి. అదే ఫెసిలిటీ గవర్నమెంట్లో ప్రొవైడ్ చేసిన అనుకోండి, ప్రాబబ్లీ ఫుల్ టైం కాకుండా ఐఎమ్ విల్లింగ్ టు గో వన్స్ ఇన్ ఏ వీక్ అండ్ ఆపరేట్. సో ఇక్కడ ఎనీ గవర్నమెంట్ ఎవరైనా ఉండనివ్వండి, ఒక సీనియర్ డాక్టర్గా మీరు కోరుకునేది ఏంటి? ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకు ఇవి పెట్టండి, మేము మంచి ట్రీట్మెంట్ చేయాలి అనేది. అది వెరీ గుడ్ అడ్వైస్. సీనియర్ డాక్టర్స్ లైక్ మీ, మమ్మల్ని అందరినీ మీరు వారానికి ఒక రోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి పనిచేయండి. మెజారిటీ డాక్టర్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వీ వాంట్ గివ్ సంథింగ్ బ్యాక్ టు సొసైటీ. అందుకని వీక్లీ ఒకసారి వెళ్ళి పేషెంట్ చూసి ఆపరేషన్ చేసి రావడానికి వీఆర్ వెరీ హ్యాపీ.
ప్రొవైడెడ్ దే గివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ అస్. అండ్ ఓవరాల్గా మీ తోటి డాక్టర్స్కి కానివ్వండి, మీ జూనియర్ డాక్టర్స్కి కానివ్వండి, అప్కమింగ్ వచ్చే వాళ్ళకి మీరు చెప్పేటువంటి సజెషన్స్ యాజ్ ఎ సీనియర్ డాక్టర్. ఫస్ట్ థింగ్ ఈజ్ లుక్ ఆఫ్టర్ యువర్ హెల్త్. Yeah. చాలా మంది ఎలా అంటే హెల్త్ను నెగ్లెక్ట్ చేస్తారు. అండ్ 3 స్టేజెస్ ఉంటాయి డాక్టర్స్లో. ఫస్ట్ ఏం చేస్తాము, హౌ టు డూ ఎ ప్రొసీజర్ ఆర్ హౌ టు ట్రీట్ అనేది నేర్చుకోవడము. సెకండ్ స్టేజ్ ఆఫ్ ది లైఫ్ ఎలా ఉందంటే వెన్ టు డూ ప్రొసీజర్, ఏ విధంగా ఎప్పుడు ఎవరికి ఎటువంటిది అవసరం ఉందనేది. థర్డ్ స్టేజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, వెన్ నాట్ టు డూ ప్రొసీజర్ అనేది. కొందరికి ఎలా అంటే ఆపరేషన్ చేయడం వల్ల వాళ్ళ పరిస్థితి చెడిపోతుంది, అది తెలుసుకోవాలంటే వాళ్ళ లిమిటేషన్స్, పేషెంట్ ఇండికేషన్ తెలుసుకోవాలి. ప్రతి డాక్టరు వాళ్ళ లిమిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది నేను చేయగలుగుతానా, నేను ఒక్కరిని చేయగలుగుతానా, నాకు హెల్ప్ అవసరం ఉందా, ఆనెస్ట్గా ఉండాలి. హెల్ప్ అవసరం ఉన్నప్పుడు దే షుడ్ నాట్ హెజిటేట్. వాళ్ళకి సీనియర్ ఉన్నా జూనియర్ ఉన్నా తీసుకొని ఓకే విల్ డూ టుగెదర్ అనేది. ఫ్యూచర్లో టీమ్ వర్క్ ఆఫ్ డాక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండివిజువల్ డాక్టర్స్ పనిచేయడం అనేది నాట్ ప్రాబబుల్లీ నాట్ వెరీ అడ్వైజబుల్. టీమ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇక చివరిగా మా సత్యాగ్రహి వ్యూవర్స్కి యాజ్ అ డాక్టర్ మీరు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు అండ్ పాటించాల్సిన జాగ్రత్తలు మీ మాట. మీ సత్యాగ్రహి ఛానల్ త్రూ అవేర్నెస్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు రేపుల్లో చాలామంది ఎలా అంటే అన్నెసరిగా భయపెట్టిస్తారు. ఫస్ట్ ప్రజలను, పేషెంట్స్ను భయపెట్టించేసి, అండ్ భయంలో ఏమవుతుందంటే దే కాంట్ మేక్ డిసిషన్స్. ఎక్కడ నియరెస్ట్ ఉందనుకోండి వెళ్ళి ఏదో ట్రీట్మెంట్ తీసుకోవడం. ఆ భయాన్ని తొలగించాలి. ఎలా అంటే అవేర్నెస్. భయాన్ని ఎప్పుడు తొలగిస్తామో మనకు అవేర్నెస్. ఓకే నాకున్న ప్రాబ్లం సీరియస్ కాదు, వెయిట్ చేయొచ్చు, మంచి ఫెసిలిటీ ఉన్న దగ్గర మంచి డాక్టర్ వెళ్ళి తీసుకుంటాను. ఆ అవేర్నెస్ మీ ద్వారా మీరే చేయగలుగుతారు. మీ ద్వారా తీసుకొచ్చి అంటే మంచి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి చేయగలుగుతారని. హోప్ఫుల్లీ మీరు కూడా మాకు వీక్లీ ఇలా మీ బిజీ స్కెడ్యూల్లో టైం ఇస్తే జనాలకు అవేర్నెస్ కల్పించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.